ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మిథున్ లైఫ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 100 Days ఛాలెంజ్లో థర్డ్ డే. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 5:31 అయితే అయింది. ఒక పర్సన్ అయితే జాయిన్ అయ్యాడు. పర్సన్ చూడండి. హాయ్ బాయ్స్, పండుగ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 50 minutes అయింది. నేనైతే చాలా ముందుకు వచ్చేసాను. వాళ్ళు చూడండి, ఇంకా వస్తాను. పదా పదా పదా, పరిగెత్తకూడదు, జాగింగ్ అనేది. అంతే, దగ్గరికి వచ్చా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం. అయితే అడుగుదాం ఈ రోజు ఎలా అనిపించిందో. ఫస్ట్ డే కాబట్టి బాగుంది. కాకపోతే కొద్దిగా ఎక్కువ దూరం పరిగెత్తేసరికి ఆయాసం వచ్చింది. రేపటి నుంచి నా 100% చేస్తాను. ఎలా ఉంది ఈరోజు? సో ఏముంది, నాకైతే థర్డ్ డే కాబట్టి రేపు నుంచి వాడు కూడా 100% ఇస్తాడు. సో లెట్స్ కీప్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 days నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోలేదు కాబట్టి ఈరోజు అయితే షేర్ చేసుకుంటాను. చెప్తున్నాను. ఫస్ట్ డే అసలుకి దాని ముందు రోజు అయితే నేను మా తమ్ముడు కూర్చొని ఇలా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. 100 Days ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఫస్ట్ డే అయితే ఫుల్ పెయిన్స్ ఉండే. ఫస్ట్ డే స్వెట్ అయితే చాలా వచ్చింది, అంటే బాడీలో వేసేజ్ ఎక్కువ ఉందని అర్థం. ఫస్ట్ డే వచ్చేసి చాలా బాగుంది, అంటే మైండ్ వచ్చేసి రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంది. ఫ్రెష్ ఎయిర్, పక్షుల రాగాలు, ఇంకా చాలా బాగుంది. ఫ్రెష్ సన్లైట్ కూడా ఆ రోజు అయితే మేము చూసాం. మీకు కూడా వ్లాగ్లో చూపించే ఉంటాను. మార్నింగ్ సన్లైట్. ఇది ఫ్రెండ్స్ మా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. సెకండ్ డే వచ్చేసి అలవాటు అయిపోయింది, పెయిన్స్ ఏం లేవు. కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ దూరం అయితే వెళ్ళాము. రీచింగ్ టైం అయితే తక్కువ పట్టింది. ఇలా జాగింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి. విలేజెస్లో ఉన్న వాళ్ళైనా సిటీలో ఉన్న వాళ్ళైనా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. జాగింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి థర్డ్ డే ఎక్స్పీరియన్స్. థర్డ్ డే వచ్చేసి నార్మల్గానే ఉంది, బట్ ఈ రోజు అయితే వర్షం పడింది కాబట్టి కొంచెం లేట్ అయితే అయింది. ఇలా రోడ్డు మీద నీళ్ళు ఉండటం వల్ల